హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనం జాగ్రఫీ పాఠ్యాంశంలో భాగంగా మనం చాలా టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము. దానిలో మూడవ భాగాన్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇది ఎస్ఐ వాళ్ళకి, ఎస్ఐకి, కానిస్టేబుల్కి, VRO, VRA, గ్రూప్స్కి, DSCకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క కాంపిటేటివ్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి బిట్ కూడా ఇందులో కవర్ అవుతుంది. సో సౌర వ్యవస్థ, భూమి ఆవిర్భావం గురించి ఈ టాపిక్లో మనం చర్చిద్దాం ఫ్రెండ్స్. సౌర కుటుంబంలో 8 గ్రహాల్లో భూమి ఒక గ్రహం. ఈ గ్రహాల ఆవిర్భావాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఖగోళ శాస్త్రవేత్తలు కృషి చేశారు. వీరిలో ఇమాన్యుయల్ కాంట్, BC చాంబర్లిన్, TFR మాల్టన్ ముఖ్యమైన వారు. ఇమాన్యుయల్ కాంట్ సిద్ధాంతం ప్రకారం మొదట శీతలంగా చలనం లేకుండా ఉన్న వాయువులు, దుమ్ము కణాలు క్రమేపీ ఒకదానితో మరొకటి ఢీకొని పరస్పరం ఆకర్షించుకోవడం వల్ల ఉష్ణం ఉద్భవించింది. అది తిరగడం మొదలై విశాలమైన వేడి వాయువులతో కూడిన నెబ్యులా మారింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మొదటగా భూమి ఆవిర్భావంలో ఏర్పడినటువంటి మిశ్రమ పదార్థం ఏమిటి అని అడిగే అవకాశం ఉంది. దానిని నెబ్యులా అంటారు. దీన్ని మొదటగా కనుగొన్నది ఇమాన్యుయల్ కాంట్ సిద్ధాంతం. నెక్స్ట్, నిహారిక అతివేగంగా తిరగడం వల్ల ఏర్పడే అపకేంద్ర బలానికి నెబ్యులాలోని వాయువులు విడిపోయి మిగిలిన కేంద్ర భాగం సూర్యుడిగా రూపొందింది. మిగిలిన వలయాలు క్రమేపీ ఘనీభవించి గ్రహాలుగా ఏర్పడ్డాయి అని కాంట్ భావించాడు. నెక్స్ట్ సిద్ధాంతం గ్రహకాల పరికల్పన సిద్ధాంతం. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ సిద్ధాంతాన్ని చాంబర్లిన్ అండ్ మౌల్టన్లు ఇద్దరు రూపొందించారు. దీని ప్రకారం ఖగోళంలో అతివేగంగా ప్రయాణించే ఒక నక్షత్రం సూర్యుడికి దగ్గరగా వచ్చింది. ఆ రెండింటిని పరస్పర ఆకర్షణ బలాలు వాటి వల్ల సూర్యునిలో 2 తరంగాలు ఉబ్బెత్తుగా ఏర్పడ్డాయి. ఈ తరంగాల మూలంగా సూర్యుడికి 2 వైపుల నుంచి కొంత పదార్థం బయటకు వచ్చింది. అది సూర్యుడి చుట్టూ తిరుగుతూ చల్లారి వాయు రూపం నుంచి ఘన రూపంలోకి మారింది అని, వాటి వల్లే గ్రహాలు ఏర్పడ్డాయని ఈ సిద్ధాంతం తెలుపుతుంది. మనం ఊహించలేనంత పెద్దగా సౌరమండలం. దీన్ని విశ్వంతో పోలిస్తే అది ఒక సూక్ష్మ ఆకారం మాత్రమే. మన భూమి నుంచి అత్యంత దూరంలో ఉన్న నక్షత్రాల వరకు ఉన్నదంతా విశ్వమే. విశ్వంలో మిలియన్ల కొద్ది గెలాక్సీలు ఉన్నాయి. ప్రతి గెలాక్సీలో మిలియన్ల కొద్ది నక్షత్రాలు ఉన్నాయి. మనం ఉన్న గెలాక్సీ పేరు పాలపుంత. పాలపుంతలో ఉన్న మిలియన్ల కొద్ది నక్షత్రాల్లో సూర్యుడు ఒకటి మాత్రమే. నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు. కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని పాలపుంత అంటారు లేదా మిల్కీవే. పాలపుంతకున్న ఇతర పేర్లు పాలవెల్లి, ఆకాశగంగా, మిల్కీవే అని కూడా అంటారు. ఈ పాలవెల్లులు లేదా ఆకాశగంగలు విడివిడిగా లేదా కొన్ని వందల వేలు కలిసి ఒక గుంపుగా ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ భూచలనాలు. ఇవి రెండు రకాల చలనాలను కలిగి ఉంటాయి. అవి 1 భూభ్రమణము, 2 భూ పరిభ్రమణం. ఫస్ట్ భూభ్రమణం అంటే ఏంటో చూద్దాం. అక్షం. భూమి ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూనాభి ద్వారా గీసిన ఊహారేఖను అక్షం అని అంటారు. ఈ అక్షాంశము, రేఖాంశములు అనేవి కేవలం ఊహాజనితమైనవి, అంటే మనమే క్రియేట్ చేసుకునేవి మాత్రమే ఫ్రెండ్స్. భూమి తన అక్షం చుట్టూ ఒకసారి తిరిగి రావడాన్ని భూభ్రమణం అని అంటారు. భూమి పడమర నుంచి తూర్పుకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇందులో రెండు క్వశ్చన్స్ కవర్ అవుతాయి. ఒకటి, భూమి ఏ దిశ నుంచి ఏ దిశకు తిరుగుతుంది. మనం తూర్పు నుంచి పడమరకి అనుకుంటాం ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. బట్ భూమి ఎలా తిరుగుతుందంటే పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. అలా తిరగడం వల్లనే మనకు తూర్పు నుంచి పడమరగా అనిపిస్తుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే భూమి యొక్క వేగం ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అని చాలా ఎగ్జామ్స్లో అడిగారు. అది 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. కాబట్టి ఇలా తిరగడం వల్ల తూర్పున సూర్యోదయం, పడమరన సూర్యాస్తమం కరెక్ట్ సమయానికి అవుతుంది.
భూభ్రమణ కాలంలో పగలు రాత్రి ఏర్పడతాయి. పగలు రాత్రిని కలిపి ఒక రోజు అంటారు. భూమి అక్షం. భూమి అక్షం నిట్టనిలువుగా కాకుండా తూర్పుకు 23.5 కోణంలో వంగి ఉంటుంది. భూమి అక్షం వంగి ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి వేళల్లో భేదాలు ఏర్పడతాయి. సౌర కుటుంబంలో అత్యధిక భ్రమణకాలం ఉన్న గ్రహం శుక్రుడు 24 రోజులు. సౌర కుటుంబంలో అత్యల్ప భ్రమణకాలం ఉన్న గ్రహం గురుడు 9 గంటల 55 నిమిషాలు. భూభ్రమణం వల్ల పుట్టే శక్తిని కోరియాలిస్ శక్తి అంటారు. భూభ్రమణం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర ప్రవాహాలు, ప్రపంచ పవనాల గమనంలో మార్పులు సంభవిస్తాయి. వీటిలో ముఖ్యమైన అంశాలు: భూమి పడమర నుంచి తూర్పుకు తిరగడం వల్ల మనకు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తున్నాయనే భ్రమ కలుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుచున్నప్పుడు దానిపైన ఉన్న గాలి, మబ్బులు, పక్షులు అన్ని భూమితో పాటు తిరుగుతాయి. నెక్స్ట్, భూభ్రమణం వల్ల కలిగే ఉపయోగాలేంటో చూద్దాం. భూభ్రమణం వల్ల పుట్టే శక్తి కోరియాలిస్ శక్తి. భూభ్రమణం వల్ల ప్రపంచవ్యాప్తంగా సముద్ర ప్రవాహాలు, ప్రపంచ పవనాల గమనంలో మార్పు సంభవిస్తుంది. దానివల్ల పగలు రాత్రులు ఏర్పడతాయి. నెక్స్ట్, భూ పరిభ్రమణము. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అని అంటారు. నెక్స్ట్, కక్ష్య. సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చే మార్గాన్నే కక్ష్య అంటారు. ఈ కక్ష్య దీర్ఘవృత్తాకారంగా ఉంటుంది. భూమి కక్ష మార్గానికి 62.5 కోణంలో ఉంటుంది. భూమి కక్ష పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. భూ పరిభ్రమణ కాలము 365 రోజుల 6 గంటల 10 సెకండ్లు. నెక్స్ట్, భూ పరిభ్రమణం వల్ల కలిగే ఫలితాలు: లీపు సంవత్సరము ఏర్పడము, ఋతువులు ఏర్పడము భూ పరిభ్రమణం వల్లనే కలుగుతాయి. లీప్ సంవత్సరం అంటే ఏంటో చూద్దాం. భూ పరిభ్రమణ సమయం 365 రోజుల 1/4 రోజులు లేదా 365 రోజులుగా తీసుకుంటాం. సాధారణ సంవత్సరానికి 365 రోజులు. ప్రతి సంవత్సరం వెలిగే 6 గంటలను 4 సంవత్సరాలకు కలిపి ఫిబ్రవరికి ఒక రోజును కలుపుతాం. అంటే ఫిబ్రవరి నెలలో 29 డేస్ 29 రోజులు వస్తాయి. ఈ లీపు సంవత్సరంలో ఫిబ్రవరిలో 29 రోజులు, మిగిలిన సంవత్సరంలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్, ఋతుపవనాలు ఏర్పడడం. భూ పరిభ్రమణం భూమి అక్షం వంగి ఉండటం వల్ల ఋతువులు ఏర్పడతాయి. మార్చి 21 నుంచి జూన్ 21 వరకు భూమధ్య రేఖ, కర్కట రేఖల మధ్య ఉండే భాగం సూర్యుడికి ఎదురుగా వస్తుంది. ఈ నెలల్లో సూర్యుడి కిరణాలు ఇక్కడ లంబంగా ప్రసరించడం వల్ల వేడి అధికంగా ఉంటుంది. వేడి అధికంగా ఉండే ఈ కాలాన్ని వేసవికాలం అంటారు. ఈ సమయంలో సూర్యుడి కిరణాలు దక్షిణార్ధగోళంలో ఏటవాలుగా పడతాయి. అందువల్ల చలి అధికంగా ఉంటుంది. దీన్నే శీతాకాలం అంటారు. వేసవిలో పగటి సమయం రాత్రి సమయం కంటే అధికంగా, శీతాకాలంలో పగలు కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, భూమధ్య రేఖ, మకర రేఖల మధ్య భాగం సూర్యుడికి ఎదురుగా సెప్టెంబర్ 23 నుంచి డిసెంబర్ 22 వరకు వస్తుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు ఆ భాగంపై లంబంగా ప్రసరిస్తాయి. అందువల్ల వేడి అధికంగా ఉండి వేసవి ఏర్పడుతుంది. ఉత్తరార్ధగోళంలో ఈ సమయం శీతాకాలం ఉంటుంది. సూర్యకిరణాలు నిలువుగా కర్కట రేఖ మీద పడే రోజు జూన్ 21. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. సూర్యకిరణాలు నిలువుగా మకర రేఖ మీద పడే రోజు డిసెంబర్ 22. సూర్యకిరణాలు నిలువుగా రేఖ మీద పడే రోజు మార్చి 21, సెప్టెంబర్ 23. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ రోజు ఏమవుతుందంటే ప్రపంచమంతా కూడా పగలు రాత్రి ఒకే సమయం ఉంటుంది. ప్రపంచంలో సమాన కాల పరిమితి ఉన్న రోజులు మార్చి 21, సెప్టెంబర్ 23. అంటే ప్రపంచమంతా కూడా ఈ రోజులో టైం అనేది ఒకే విధంగా ఉంటుంది. అంటార్కిటికా ఖండంలో పగటి కాలం సెప్టెంబర్ 23, మార్చ్ 21 వరకు. వేసవి కాలంలో క్రిస్మస్ పండుగ జరుపుకునే దేశం ఆస్ట్రేలియా. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్.
భూభ్రమణం వల్ల పగలు రాత్రి వేళల్లో భేదాలు ఏర్పడతాయి. భూభ్రమణం వల్ల కాలాలు ఋతువులు విషవత్తులు ఏర్పడతాయి. నెక్స్ట్ విషవత్తులు అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. రాత్రి పగలు సమానంగా ఉండే రోజులను విషవత్తులు అంటారు. ఆ రోజులు మార్చి 21 సెప్టెంబర్ 23. ఇది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఇవి. విషవత్తులు అంటే ఏమిటి, విషవత్తులు ఏ రోజున సంభవిస్తాయి అని అడగవచ్చు. మార్చి 21 సెప్టెంబర్ 23 గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా నా వీడియోలు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని నొక్కడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మొదటగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.